హాయ్ ఫ్రెండ్స్, చెప్పటికి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ డే 12 ఎపిసోడ్ 13 కంటిన్యూ అయింది. ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే నిన్న జరిగిన టాస్క్ ఉంది, దాని గురించి ఇంకా డిస్కషన్ కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న ప్రేరణ బాగా హర్ట్ అయ్యింది, చాలా వరకు ఎమోషన్ అయ్యారు ఒకళ్ళిద్దరు ముగ్గురు. సో దాని గురించి ఇంకా ఇలా జరుగుంటే బాగున్నా, ఇలా జరుగుంటే బాగోపోనా అని అనుకుంటున్నారు. అందులో ముఖ్యంగా సోనియా అండ్ అభయ్. సోనియా వచ్చి చెప్తుంది, అభయ్ వచ్చి సోనియాతో అంటున్నాడు, ఏంటి నువ్వు పాయింట్ వైజ్ మాట్లాడుతున్నావు కానీ మిగతా వాళ్ళు బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు, దానివల్ల నీ పాయింట్లు కూడా వెనుకుండిపోతున్నాయి. నువ్వు పాయింట్ వైజ్ కరెక్ట్గా మాట్లాడితే అది క్లియర్ కట్గా ఉంటుంది, విన్నింగ్ అది డెసిషన్ అన్నది. సో నువ్వు వాళ్ళు మాట్లాడడం సైలెంట్గా నువ్వు సపరేట్గా మాట్లాడని చెప్తున్నాడు. అది గుడ్ సజెషన్. తర్వాత వచ్చి నిన్న జరిగిన గేమ్స్ తాలూకు ప్రైజ్ మనీని బిగ్ బాస్ అనౌన్స్ చేసాడు ఇవాళ. అదేంటంటే మన వచ్చి అంతలేని వీళ్ళు టీంకి 75,000 ఇప్పుడు దాకా ఆ రోజు గేమ్స్ త్రూ టోటల్ గేమ్స్ గెలుచుకున్నారు. తర్వాత వచ్చి ఈ అఖండ టీం వచ్చి 1,25,000 గెలుచుకున్నారు. అందరికంటే ఎక్కువగా గరటం టీం నిఖిల్ టీం వచ్చి 2,45,000 గెలుచుకుంది. కాబట్టి వీళ్ళలో ఎక్కువ గెలుచుకున్న నిఖిల్ టీం ప్రైజ్ మనీని ఆ ప్రైజ్ మనీకి యాడ్ చేస్తా ఉన్నారు. విన్నింగ్ మనీని ప్రైజ్ మనీకి యాడ్ చేస్తారని బిగ్ బాస్. అలాగే 5,45,000 అయిందని చెప్పి చూపించాడు. సో అది అక్కడతో ఆ టాస్క్ టోటల్ ప్రైజ్ మనీ అన్నది కంప్లీట్ అయ్యింది. అక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ పృథ్వీతో అంటున్నాను, నువ్వు చాలా స్ట్రాంగ్గా అంటే వాళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్షిప్ ఎక్కువ క్లోజ్గా ఉంటున్నారు మిగతా వాళ్ళకంటే. ఎందుకంటే ఇక్కడ సోనియా నిఖిల్ అలాగో, అక్కడ విష్ణుప్రియ పృథ్వీ అలాగే. సో నువ్వు స్ట్రాంగరు కానీ ఎమోషనల్గా మాత్రం కొంచెం ఎమోషనల్గా అంటే యాంగర్ని కంట్రోల్ చేసుకుని యాంగర్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, దానివల్ల సరిగ్గా గేమ్ ఆడలేకపోతున్నా అని చెప్పాడు. పృథ్వీ కూడా వింటున్నాడు, ఓకే అన్నాడు. ఈ లోపల విష్ణుప్రియ అబ్బాయి జోక్స్ వచ్చి మనీ మీద వేస్తున్నాడు. అందరూ కూర్చుండగా రూమ్లో అబ్బాయి మామూలుగా క్యాజువల్గా అందరి మీద జోక్స్ వేస్తుంటాడు టైం ఉన్నప్పుడు. అలాగే మనీ మీద వేస్తున్నాడు. ఇది మనీ విన్నాడు. ఇక్కడ తన కిచెన్ నుంచి సీరియస్గా వచ్చేసి వద్దు, నాకు ఇంకా ఇప్పుడిప్పుడే ఎవరిని అర్థం చేసుకోవాలో తెలియట్లేదు, నేను కలలేకపోతున్నాను, ఇప్పుడిప్పుడే కలుస్తున్నాను, ఎవరిదని తెలియట్లేదు, నా మీద వద్దు జోక్స్ ప్లీజ్ అర్థం చేసుకుని అని చెప్పి వెళ్ళిపోయి. మనకి ఏంటంటే డిఫరెంట్ తను మిగతా 2 words అదర్స్ కొంచెం ఏదైనా ఉంటే అన్నా కానీ ఆర్గ్యూకి వస్తాడు, కానీ తను మాత్రం తీసుకోలేకపోతున్నాడు. లేదా తనకు నచ్చలేదేమో, వన్ సైడెడ్గానే ఉండాలనుకుంటున్నాడేమో, అంటే తను అనేలాగా అవుతాడు అంటే తీసుకునే విధంగా ఆ టైప్లోనూ డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తున్నాడు. అది కూడా గేమ్ ప్లాన్లో భాగం, మరి ఏంటో తెలియదు. సో పోనీ అలాగే ఎన్ని చోట్ల అలా ఉన్నాడంటే అలా లేదు, అది ఎండింగ్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి టాస్క్ ఒకటి శేఖర్ భాష మీద సోనియా సీరియస్ అవుతుంది. ఇక్కడ ఏంటి నిఖిల్ దగ్గర, ఎందుకంటే తను వచ్చి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని పాయింట్ రైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఫేవర్గా విష్ణుప్రియ విషయంలో ఫేవర్గా వెళ్ళింది. ఇక్కడ ఏంటంటే సోనియాకి విష్ణుప్రియకి ఎందుకో పట్టడం లేదు. విష్ణుప్రియ అంటే సోనియాకి ఎందుకో నచ్చడం లేదు. మొన్న ఏదో చిన్న మాట అనుకున్నారు, అది క్లియర్ అయిపోయింది ఎక్కడతో. కానీ ఇంకా స్టిల్ సోనియా ఎందుకో విష్ణుప్రియని చూసి జలస్ ఫీల్ అవుతుందా మరి ఏంటో తెలియదు. జలస్ అని కాదు మరి ఎందుకు ఆ పర్సనాలిటీ నచ్చకపోవడమో, ఆ బాడీ లాంగ్వేజ్ అదే తీరు, అది తను ఏంటంటే కొంచెం అప్లో ఉండడం, తను ఏంటంటే డిఫరెంట్గా ఉండడం, అలాగే అన్న నచ్చకపోవడము మరి ఏంటో తెలియదు. కానీ ముఖ్యంగా తను పృథ్వీతో క్లోజ్గా ఉన్నప్పుడు అది కూడా తను కొంచెం అలాగే అబ్జర్వ్ చేయడం ఏంటి అనేసి ఉండడం నచ్చలేదు సోనియాకి. సో తను విష్ణుప్రియ ఒక టైంలో బ్రెడ్ ఎవరో రోస్ట్ చేస్తే మారితే ఎవరిని అంటే తను సోనియా సీరియస్గా లేచి వెళ్ళిపోతుందా, నీకు లాపాడు. ఎవరో అంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు అని, నేను ఉంటే సో ఇక్కడ ఎమోషన్ అవుతున్నామో, అదే సీరియస్ అవుతున్నామో, అదే నన్ను రెచ్చగొడుతుంది అన్నట్టుగా తన ఫీల్ అవుతుంది. సో అంటే విష్ణుప్రియ అంటేనే సోనియాకి ఎందుకో నచ్చడం లేదు. నెక్స్ట్ లెవెల్స్లో అది ఎలా ఉంటుంది అన్నది, ఎంతవరకు అన్నది ఇంట్రెస్టింగ్ ఉందో చూడాలి. తర్వాత వచ్చి బిగ్ బాస్ వచ్చి ఒక మామూలు జనరల్ టాస్క్ అవుట్ పెట్టాడు. బాటిల్ స్పిన్ చేసి ఎవరి ముందు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఒకటి ఆడమన్నాడు. సో వీళ్ళందరూ ఆడారు. ట్రూత్ ఆర్ గేమ్లో బహుశా ఫస్ట్ యశ్మి ముందు బాటిల్ ఆగింది, తను అనుకుని ఉండదు, అందుకే ట్రూత్ ఒప్పుకోవడం వల్ల చికెన్ తనే దొంగలించినట్టు చెప్పేవలసి వచ్చింది. సో ఒప్పింది, తను చికెన్ దొంగలించినట్టు చెప్పింది. ఇది నెక్స్ట్ ఎపిసోడ్స్లో నెక్స్ట్ టాస్క్లో మిగతా వాళ్ళకి అది ఏమన్నా ఆయుధం వెపన్ అవుతుందేమో, నువ్వు వెళ్ళి చికెన్ దుబ్బేసావు అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు కదా అనేసి ఏమన్నా అంటారేమో చూడాలి. తర్వాత ఈ టాస్కులు వచ్చి నెక్స్ట్ విష్ణుప్రియ డేర్ ఎంచుకుంది. విష్ణుప్రియ వైపు బాటిల్ ఆగిన వితిన్ సెకండ్లో మణికంఠ పోల్ డ్యాన్స్ అన్నాడు. బహుశా విష్ణుప్రియకి వస్తే పోల్ డ్యాన్స్ అని ఇవ్వాలి, మణికంఠ ముందు లోపల అనుకుంటున్నాడేమో. బహుశా తనకి అంటే వితిన్ సెకండ్ కూడా ఆలస్యం అవ్వకుండా అలాగా
అన్నాడంటే ముందుగానే ప్రిపేర్ అయ్యడమని నాకు అనిపించింది. పోల్ డెజర్ట్ డిస్ట్రిబ్యూట్ చేసింది. తర్వాత సోనియా పులిగేటప్ వేసుకోమన్నారు, వేసుకుంది. అలాగే ఓంకార్ వచ్చి లిప్స్టిక్ అందరూ డేరే తీసుకున్నారు. ఓంకార్ వచ్చి లిప్స్టిక్ వేసుకొని అమ్మాయిలో కూర్చోమంటే ఆదిత్య ఓం గారు అలాగే కూర్చున్నాడు. ఆ తర్వాత నైనిక ఒక అబ్బాయిని తీసుకెళ్ళి పూల్లో పడేయమని చెప్పిన భాషనే తీసుకెళ్ళి పూల్లో పడేసింది. నెక్స్ట్ వచ్చి ఫైనల్గా నిఖిల్ తన అమ్మాయిలో లిప్స్టిక్ వేసుకుని శారీ కట్టుకుని డ్యాన్స్ చేయమంటే చేశాడు. సో ఇది ఎంత వివాదరహితంగా మామూలు జనరల్ గేమ్లో కంప్లీట్ అయింది. తర్వాత మణికంఠ వచ్చి చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టాడు. అదేంటంటే ఎవరికి తెలియకుండా, ఈవెన్ నిఖిల్కి కూడా తెలియకుండా మొదలుపెట్టాడు. నిఖిల్ ఒప్పుకోడు కదా, చెప్తే హెల్ప్ చేయడు, పైగా చెప్తే ఒప్పుకోడు. నవీల్ సగం తాగి పక్కన పెట్టిన మినిట్ మేడ్ బల్బి అరేంజ్ని మాయం చేస్తాడు. అంటే పట్టుకెళ్ళి అక్కడ దాచేసుకున్నాడు. నాది కనపట్టలేదు అనుకోండి. ఇంకోటి ఏదో కూడా ఫుడ్ ప్యాకెట్ ఏదో కూడా పట్టుకెళ్ళి దాచాడు. కనపట్టలేదు అనుకున్నాడు. నిఖిల్తో చెప్తే ఎందుకు చేసావు అని చెప్తే నేను చీఫ్ని చేయగలగా ఇచ్చాయని చెప్తే పట్టుకెళ్ళి మళ్ళీ ఇచ్చేసాడు. తీసుకోవడం ఎందుకు, వాడుకున్నప్పుడు మళ్ళీ నీకు ఇచ్చాడు ఎందుకు అర్థం కాదు. పోనీ తను అక్కడతో కూడా ఆగలేదు. తర్వాత బిగ్ బాస్ గేమ్ ప్లైన్గా వెళ్తుంది అనుకున్నాడు. ఏంటో వీళ్ళందరినీ ఎమోషన్ ట్రిగర్ చేయడం చూశాడు. అంటే ఫ్యామిలీ ఎమోషన్ని ఒకసారి ట్రిగర్ చేద్దామని చూశాడు. అందుకే ఫ్యామిలీ అందులో కొంతమందికి మాత్రమే ఇంటి నుంచి వచ్చిన వస్తువులు, అటాచ్మెంట్ ఉన్న వస్తువులు పంపించి కొందరు మాత్రమే గెలుచుకునేలా మళ్ళీ టాస్క్ పెట్టాడు. ఇక్కడ ఫస్ట్ నిఖిల్కి వాళ్ళ ఫాదర్ షర్టును, అబ్బాయికి వాళ్ళ ఫాదర్ది వాచ్ వచ్చేలా పెడితే అందరూ ఓటు ఎక్కువ మెజారిటీ ఓటు అబ్బాయికి పడింది. లాలీపాప్లు ఇచ్చారనమాట. వాటి ఓటింగ్ అంటే లాలీపాప్లు ఇవ్వడం. అబ్బాయికి ఏంటంటే వాళ్ళ ఫాదర్ తన ఫస్ట్ శాలరీతో వాళ్ళ ఫాదర్కి కొన్న వాచ్ అంట. అది బాగా కొంచెం ఫస్ట్ టైం నేను అబ్బాయి ఎమోషన్ అవ్వడం చూశాను. కొంచెం ఎమోషన్ అయ్యాడు అబ్బాయి. అండ్ నిఖిల్ కూడా మరోవైపు ఎమోషన్ అయ్యాడు. ఈసారి వాళ్ళకి టాస్క్లో ఇవాళ షోలో అబ్బాయిలు ఎక్కువ ఎమోషన్ అయ్యారు. అండ్ అమ్మాయిలు మాత్రం మామూలే కదా, ఇప్పుడు మనకు తెలిసిందే, మామూలుగా రెగ్యులర్గా అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి షాగర్ భాష. నెక్స్ట్ వచ్చి సీతకి నైనికకి టాయ్స్ వచ్చినాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర పెట్టుకునే టాయ్స్. నైనికకి ఏమో ఏనుగు బొమ్మ, సీతకేమో కుక్క బొమ్మ వచ్చింది. అందరూ ఓటు నైనికకి వేశారు. తనకి అటాచ్మెంట్ ఎక్కువ ఉందండి. ఏనుగు బొమ్మ తను అది గెలుచుకుంది. తనతో హౌస్లో ఉంచుకునేలాగా. అండ్ తర్వాత వచ్చి నవీల్కి పృథ్వీకి వాళ్ళ ఫాదర్ ఫొటోస్ వచ్చినాయి, ఫోటో ఫ్రేమ్స్. ఇందులో వచ్చి నవీల్ గెలిచాడు. నవీల్కి అందరూ ఓటేయడం వల్ల వాళ్ళ ఫాదర్ తన దగ్గర ఉంచుకునే అవకాశం వచ్చింది. ఫైనల్గా ఇక్కడ మణికంఠకి ఆదిత్యకి ఫొటోస్, మణికంఠకేమో షాలును, ఆదిత్యకేమో వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చినాయి. సో మణికంఠ ఆదిత్య గారు కూడా కొద్దిగా ఎమోషన్ అయ్యారు. ఇక్కడ ఓటింగ్ అందరూ ఆదిత్య గారు చేశారు. మణికంఠకి ఆల్రెడీ వాళ్ళ మదర్ స్వెటర్ దగ్గర ఉంది కాబట్టి షాల్ లేకపోయినా పర్లేదు అన్న ఉద్దేశంతో ఆదిత్య గారికి ఓటేసారు. సో వాళ్ళు వస్తువులు తీసుకున్నారు. తర్వాత నబిల్ షాగర్ భాష కూర్చొని జనరల్గా ఇలాగ మాట్లాడుకున్నారు. మామూలుగా అక్కడ ఏమీ అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ జరగలేదు. తర్వాత నెక్స్ట్ ఇంకా మణికంఠ క్రమంగా అందరూ పడుకున్నాక 1 by 1 దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ రూమ్ నుంచి ఆ రూమ్లోకి ఫుడ్ తీసుకురావడం, ఈ రూమ్ నుంచి ఆ రూమ్ నుంచి అక్కడికి రిటర్న్ ఇచ్చేయడం మార్నింగ్. అండ్ ఇలా జరిగినాయి. మధ్యలో పికిల్ ఒకటి తెచ్చేసాడు యష్మియాల్ది. తర్వాత యష్మి అడిగితే పికిల్స్ చేసా తన మసాజ్ చేయించుకుని అలా చేయించుకుని తన పికిల్ తనకి ఇచ్చేసాడు. చివరికి తనేమో తను ప్రేరణ పౌచ్ దాచేసింది. అదేమో తను మళ్ళీ పాట పాడి తన పౌచ్ని తను తీసుకున్నాడు. నైట్ చీకటి పడ్డాక యాదవిధిగా మళ్ళీ అందరి రూమ్లోకి వెళ్ళి దొంగతనాలు చేసి దాయడం మొదలెట్టాడు. మణికంఠ మిగతా వాళ్ళ కంటే ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నాడు. టాస్క్లు కూడా వాళ్ళ టీం బాగానే గెలిచింది. తను కూడా ఆ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి ప్రైజ్ మనీ గెలిచింది. ఇక్కడ దొంగతనాలు చేస్తున్నాడు, ఇక్కడ ఫుడ్ ఇచ్చాడు. సో ఇవాళ హౌస్లో మెయిన్ వచ్చి మణికంఠ అనేసి నా ఉద్దేశం డే. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఇవాళ జరిగిన అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పండి. థ్యాంక్ యూ.